దేవుని నామమున స్తోత్రములండి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంతోషము ప్లస్ దుఃఖము. ఎందుకు అనంటే అబ్రహాం పాస్టర్ గారు మన హోసన్నా మినిస్ట్రీస్ ఆయన నాయకులు, మరి ఆయన నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నారు. ఈ నెలలోనే 23వ తారీఖున జాన్ వెస్లీ పాస్టర్ గారు ఆయనకు కూడా మరి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, కృపదయ చేయాలి, నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నారు. మనం ప్రార్థన చేద్దామండి. దైవజనులు ఆరోగ్యంతో నింపబడాలి, పరిచయలో ఇంకా ముందుకు సాగాలి. బైబిల్లో ఒక మాట మనం చూద్దాము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లును, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు అటువంటి కృపను దయచేసి ధైర్యంతో పరిచయలో ముందుకు సాగాలి. ప్రయాణాల కొరకు, వారి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన అబ్రహాం పాస్టర్ గారికి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి, కృప దయచేయలాగున, అలాగే దేవుడు సహాయం చేయలాగున మనం ఇరువురి కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధులైన దేవా, ప్రేమస్వరూపి నీకు స్తోత్రం. ఈ నెలలో తండ్రి దైవజనులు నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నారు. వారి పరిచయంలో మీరు తోడుకునండి తండ్రి, రాకపోకలు మీరు తోడుకునండి, ఆరోగ్యం దయచేయండి, నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు స్వస్థతను దయచేయండి. దేవా, ఈ దినాన అబ్రహాం పాస్టర్ గారిని బట్టి స్తోత్రం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నారు తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయండి స్వామి, నీకు స్తోత్రం తండ్రి. నీ కృపతో మీరు నింపండి స్వామి, నీకు స్తోత్రం. జ్ఞానమును వివేకమును తండ్రి నీ యొద్ద ఉన్నవి తండ్రి దయచేయండి స్వామి. ధైర్యముతో తండ్రి పరిచయంలో ముందుకు సాగటానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. ఆత్మచేత మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఇప్పటి వరకు మీరు నడిపించుకుంటూ వచ్చారు. ఇంకా రాబోయే దినాల్లో తండ్రి అగ్నితో మీరు నింపండి, అభిషేకంతో ఇంకా మీరు నింపి దేవా, కొలతలేని ఆత్మతో మీరు నింపి నీ సేవకుల్ని కాపాడి తండ్రి ఆరోగ్యంతో నింపి నడిపించండి. అలాగే యేసయ్య వారికి ఇచ్చిన సంఘాలను బట్టి, సంస్థను బట్టి స్తోత్రం. పరిచయంలో ఎలా కొనసాగాలో మంచి జ్ఞానంతో మీరు నింపి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే. అలాగే ఈరోజు దుఃఖం కూడా. అది ఏంటి అంటే మా మామయ్య సిలువు ప్రసాద్ గారు. ఆయన నేను చిన్న పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి, అంటే ఒక కొంచెం ఏజ్ 4 years అట్లా అనుకుంటా, ఆ టైంలో మా ఇంట్లో ఆయన ఉండేవాళ్ళు. నేను చిన్నప్పటి నుంచే. ఆ తర్వాత ఆయన ఒక ట్రైనింగ్ కూడా చేశారండి, బైబిల్ ట్రైనింగ్ చేశారు. మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు కనిగిరి కంసాలి వాళ్ళు బంగారం అది చేసేవాళ్ళు. ఆ తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆయన యేసు ప్రభుని నమ్మక ముందు మా నాన్నగారు ఆఫీస్ ఇక్కడ ఉండేది, ఆయన పక్కన బార్ షాపు. అట్లా వాళ్ళు ఫ్రెండ్షిప్ కుదిరింది, ఇద్దరు కలిసి బాగా ఉండేవాళ్ళు, ఆ ఫ్యామిలీ, మేము కూడా. ఆ తర్వాత మామయ్య ఆయన దేవుని తీసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆయన్ని తృణీకరించారు, యేసు ప్రభుని నమ్ముకున్నారని. ఇక అప్పుడు ఆయన బయటకు వచ్చి ట్రైనింగ్ చేయటం జరిగింది. చాలా మంచి పాటలు కూడా పాడేవాళ్ళు. అన్ని సంఘాలు, బ్యాప్టిస్ట్ చర్చిలో, లూథరన్ చర్చెస్లో పిలిపించుకొని పాటలు పాడించుకునేవాళ్ళు నాకు తెలిసినంతవరకు. చిన్నప్పుడు మాకు ఆయనే స్నానాలు చేపించి, వాళ్ళ లాస్ట్ సిస్టర్ పుట్టినప్పుడు మా ఇద్దరు నాకు నా తర్వాత నా అమ్మాయికి స్నానాలు చేపించి మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి, తర్వాత మా చెల్లిని చూపించడం, కానీ సొంత అన్న చెల్లెల్లాగా మా మమ్మీను మామయ్య అట్లా ఉండేవాళ్ళు. ఎంతో చక్కగా మాతో కలిసి మేమందరం ఉండేవాళ్ళమి. తర్వాత ఏంటంటే ఏసన్ గారు మాకు పరిచయం అయ్యారు. అన్నగారు చూసి నా దగ్గరికి వస్తావా అని అన్నప్పుడు ఆయన ఫస్ట్ రానన్నారంట. ఆ తర్వాత వెళ్ళమన్నప్పుడు వెంటనే లోబడి ఆ పరిచర్యకి వెళ్ళటం జరిగింది. కొన్ని కారణాల బట్టి ఆయన మళ్ళా రావటం జరిగింది. ఏదేమైనా ఆయన పరిచర్య మాత్రం వదిలిపెట్టలేదండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన వాక్యం
అసలు ఎప్పుడు బైబిల్ చదువుతారు, ఎక్కువ ప్రార్థన చేసుకుంటారు, రాత్రులు పడుకునే వాళ్ళు కాదు ఆయన. నీకు ఎట్లా తెలుసు అంటారేమో. ఇక్కడికి వచ్చినప్పుడు, మా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు మంచం మీద ఇలా కూర్చొని ఈ రూమ్లోనే ఆయన వచ్చినప్పుడు ఈ రూమ్ ఇచ్చేవాళ్ళమే. ఈ రూమ్లో నా బెడ్ మీద, ఇక్కడ ఈ బెడ్ మీద పడుకునే వాళ్ళు ఆయన. ఇక్కడే ఉండేవాళ్ళు ఆయన. వచ్చారంటే రూమ్లో నుంచి బయటికి రాడు. మనం మనం వెళ్ళి మనం పలకరించాలి, మనమే చూసుకోవాలి ఆయన్ని. కొంచెం కోపిస్తే, కోర్స్ ప్రవక్తలు కదా, వాళ్ళకు ఉంటాయి కోపాలు, వాళ్ళు ఖండిస్తారు. మరి యోహాను, ఇర్మియా, ఆ తర్వాత బైబిల్లో మనం చూస్తున్నాం, వాళ్ళు ఖండిస్తారు, ఏ తప్పును కూడా సహించలేరు, డైరెక్ట్గా మాట్లాడతారు. దేవుడు ఈ ఈ జనరేషన్కి, అంటే ఇప్పుడు దాకా ఉన్న ఈ జనరేషన్లకు ఆయన ఒక ప్రవక్తలాగా ఉండి చాలా విషయాలు ఖండించడం కానీ, కొన్ని పరిస్థితుల్లో మాట్లాడడం కానీ జరిగింది, సరిచేయటం కూడా జరిగింది. ఏదేమైనా దేవుడు మరి ఆయన పరిచర్య ఒక రకంగా ఆయన్ని నడిపించారు. మనం అందరిది ఒకే రకంగా ఉండదు కదా పరిచర్లో. కాబట్టి ఆయన పరిచర్య ఒక ప్లేస్ అంటూ స్థిరంగా ఉండేవాడు కాదు. ఒక నెల, లేకపోతే 2 నెలలు, లేకపోతే 10 రోజులు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయనకు నచ్చలేదా, లేకపోతే కొంచెం ఆయనకి ఏమన్నా అనిపించిందా, ఇక వెంటనే చప్పా పట్టుకుంటూ పారిపోతాడు. అసలు ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చినప్పుడైతే అసలు మేము లేచి చూసేది ఉండేవాడు కాదు మామయ్య. ఎందుకు అట్లా చేస్తారో కూడా తెలిసేది కాదు, అర్థం అయ్యేది కాదు. అది సేవలో ఉన్నప్పటి నుంచే కదా ఆయన. రాకముందు కూడా మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన వంట అంతా చేస్తాడు, తినే టైంకి సైలెంట్గా పైకి వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళంట. ఆ తర్వాత మళ్ళీ మా మమ్మీ, అన్న, డాడీ పిలుచుకొని మళ్ళీ అందరు కలిసి కూర్చొని అట్లా ఉండేది ఆయన పరిస్థితి. అంటే వాళ్ళు మరి డిఫరెంట్ కదా. కాబట్టి దేవుడు ఏదేమైనా ఆయన ఆత్మీయ జీవితాన్ని అంతవరకు కాపాడుకున్నారండి. మళ్ళా అన్యులకి, అన్యాచారానికి కానీ, నేను అవమానించబడుతున్నానే, లేకపోతే నేను బలహీనపరచబడుతున్నానే అని ఏమీ ఆయన ఆలోచించలేదు. ఆయన ఎప్పుడు కూడా చాలా మంచి మనసుతోనే అవమానించినప్పుడు మౌనంగా ఆయన వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయండి. అసలు చెప్పలేం. కొన్ని పరిస్థితులు అనుకుంటేనే బాధ అవుతుంది. ఏదైనా సమస్య అయినా, లేకపోతే ఏదైనా మావయ్య అని ఫోన్ చేసిన, అమ్మా ప్రశాంత్ అమ్మా అని పిలిచి మాట్లాడేవాళ్ళు. మా సిస్టర్స్ని అడిగేవాళ్ళు. ఆయన ఆ బలహీనతలో ఉండి మా డాడీ ఆరోగ్యం ఎట్లా ఉంది, ఆయన కాళ్ళు ఎట్లా ఉంది, ఫోన్ చేస్తే చాలు ఇయే అడిగేది. చాలా అన్నీ గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తుండేవాళ్ళు. ఆయన మౌనంగా ఇట్లా చూస్తా అనేవాళ్ళు. మీరు మా దగ్గరికి వస్తే మా ముగ్గురిని కూర్చోబెట్టుకొని ఈ రూమ్లోనే కూర్చోబెట్టుకొని మా ముగ్గురికి వాక్యం చెప్పేవాళ్ళు, లేకపోతే చర్చిలో వాక్యం చెప్పేవాళ్ళు. ప్రార్థన కానీ మనం చేయకుండా కొంచెం అట్లా ఉంటే అలిగేవాడు, కోప్పడేవాళ్ళు ఆ విషయంలో మాత్రం. ఎందుకు ప్రార్థన చేసుకోవట్లేదని మా ముగ్గురిని పిలిచి, అంటే ప్రార్థన చేసుకుంటున్నాము, ఆయనకి ఎప్పుడు కనబడుతూ ఉండాలి మనం ఎదురుగా, అట్లా వాక్యం వింటూ ఉండేవాళ్ళమే. అయితే ఆయన చెప్పాడు, మీరు ఫిలిప్పు కుమార్తెలాగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, మీరు చక్కగా దేవుని పరిచయంలో ఉండండి, ప్రార్థనలో గడపండి, బైబిల్ చదవండి అని, ప్రవచించు వరం మీకు కావాలి అని అట్లా చెప్తూ వచ్చేవాళ్ళు. ఆత్మీయంగా చాలా బలపరచబడ్డామండి. ఆ తర్వాత మా మమ్మీకి అయితే అసలు మామయ్యని చూస్తే చాలా వాక్యం చెప్పించుకుంటూ ఉండేది. అమ్మ చనిపోయేటప్పుడు కూడా, అన్న దేవుడు నన్ను పిలిచాడన్న అంటే, అయితే దేవునికి లోబడమ్మా, ప్రభు నిన్ను పిలుచుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపో, ప్రభువా నేను వస్తున్నానని చెప్పి వెళ్ళిపో అన్నారు సంతోషంగా. ఆయన తర్వాత మమ్మీ చనిపోయిన తర్వాత వచ్చారు ఒకసారి. వచ్చినప్పుడు, అదేంటి మామయ్య మీరు కూడా ఎట్లా అన్నారంటే, లేదురా దేవుడు పిలిచినప్పుడు లోబడి వెళ్ళటమే ఆశీర్వాదం. అమ్మ చక్కగా దేవుని పిలుపుని అందుకున్నారు, చాలా సంతోషం, ముందుగానే ఆమెకి చేయబడింది అని అమ్మ విషయంలో చెప్పి ఉన్నారు. ఆ తర్వాత ఆయన వచ్చాడు మా దగ్గరికి 2-3 సార్లు. తర్వాత ఉండాలని ఆశించాడు, కానీ తర్వాత వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారో ఇంక మాకు తెలియలేదు. అయితే ఫ్రెడ్ అన్న దగ్గర ఉన్నారని తర్వాత తెలిసి, ఫ్రెడ్ అన్న దగ్గర నుంచి మధ్యలో ఒకసారి వచ్చాడు. ఎందుకనంటే మా సిస్టర్కి ఈ గుండె జబ్బు, ఈ అమ్మాయికి స్టంట్స్ వేశారని తెలుసుకొని వచ్చాడు. వచ్చి ఒక రోజు ఉన్నట్లున్నాడు, మరుసటి రోజు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జెర్మియా గారి దగ్గరికి వెళ్ళారని తర్వాత తెలిసింది. అక్కడి నుంచి రాజమండ్రికి వచ్చారు.
రాజమండ్రికి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. ఏంటి మావయ్య నాకు రోజు వాట్సాప్‌లో వాక్యాలు పంపిస్తాడు. ఆయన వాక్యాలు కానీ, వాగ్దానాలు కానీ ఏదన్నా ఒక మంచి మెసేజ్ పంపిస్తూ ఉంటారు మావయ్య. అయితే ఏంటి ఈసారి నాకు పంపియలేదు, ఏమైనా అయ్యిందా ఏంటని కొంచెం భయం పట్టుకుంది. ఫోన్ చేస్తే ఆ ఇంటోళ్ళు ఎత్తారు. వాళ్ళు ఎత్తినప్పుడు వాళ్ళు మాకు తెలిసినోళ్ళే. ఇంకా రాజమండ్రిలో అప్పుడు పాత విశ్వాసులు. పలానా ఇంట్లో ఉన్నారని తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఏమైంది అని అంటే, అమ్మ ఇట్లా ఫుడ్ తింటూనే ఉన్నట్టు పడిపోయారు. ఏం బలహీనత నాకు ఇప్పటికి తెలియదు, కానీ ఆ బలహీనత ఏందో మరి దేవుడికి తెలుసు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఉన్నప్పుడు మరి మా మినిస్ట్రీలో ఉన్న వెస్లన్నకి రాజమండ్రిలో ఉన్న ఆయనకి చెప్పారు. చెప్పిన వెంటనే సిస్టర్ని పంపించారు, సుప్రియ సిస్టర్ని పంపించిన తర్వాత ఆమె చూసుకున్నారు. రోజు ఒక డాక్టర్ అంట ఇంటికి వచ్చి చూసుకున్నారు. కావాల్సిన ఫుడ్డే కానీ, ఫ్రూట్సే కానీ, డైపర్సే కానీ ఆయనకి తెలియకుండా ఉంటుందని అట్లాంటివి కూడా పంపించింది తను కూడా. తర్వాత ఆయనకి మరి ఏమైందో ఇంకా ఇంట్లో వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు. అందుకని కొంచెం ఇబ్బంది అయింది. అది అప్పుడు జెర్మియా గారికి ఫోన్ చేశారు. ఆయన వెస్లన్నకి తెలియపరచడం జరిగింది. అన్న కూడా మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ జెర్మియా గారు రండి బ్రదర్ తీసుకొని రండి అన్నారు. వెళ్ళారండి, ఇంకా అక్కడే ఉన్నారు. అయితే నేను మధ్యలో మొన్న రీసెంట్గా కూడా నేను మాట్లాడాను, నేను కనుక్కుంటూనే ఉన్నాను. అక్కడున్న బ్రదర్ ఫోన్ ఎత్తి నాకు అర్థం కాకపోతే ఆ బ్రదర్ ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు, ఇట్లా ఇదక్క ఇది అంటున్నారు అని 2-3 మాటలే మాట్లాడేవాళ్ళు. సరే మావయ్య, సరే ఎక్కువ మాట్లాడుకో పడుకో అని అనేదాన్ని. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రేమించారు. నిజంగా దైవ సేవకులకి నిండా వందనాలండి. ఎందుకనంటే అవసాన కాలంలో అసలు ఆయన పరిస్థితి ఎట్లా అయిపోద్దేమో, మరణం ఎట్లా ఆయన్ని ఎటు అసలు ఏం తెలియకుండా అయిపోతాడేమో అని భయం వేసేది. నిజంగా ఆ దైవ సేవకుల్ని దేవుడు ఆస్వాదించాలి. ఆయన పరిచర్యని ఎంత బాగా గ్రాండింగ్ చేశాడు. సమాధి పెట్టి కూడా 1000 చాలా ఖర్చు అయి ఉంటుంది. అసలు వాళ్ళు ఎంత ప్రేమించారంటే ఆయన్ని ఇంకా తండ్రిలాగా చూసుకున్నారంట. వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, అక్క ఇట్లా పెట్టాము, ఇట్లా నేను మధ్యలో అడుగుతూనే ఉండేదాన్ని, ఇట్లా ఫుడ్ పెట్టాము, ఇప్పుడే స్నానం చేశారు, కూర్చున్నారు, అట్లా చెప్తూ వచ్చారండి. నిజంగా ఆయన లేని లోటు మాకు కొంచెం బాధగానే ఉంది. ఏం చేయలేము, కానీ చూస్తుండగానే ఇలా వెళ్ళిపోతున్నారు. తెలిసిన వాళ్ళు ఇంక మాకెవరు అంత పరిచయం లేదు, వీళ్ళతోనే మాకు కొంచెం అనుబంధం. అలాంటి వాళ్ళే వెళ్ళిపోతుంటే మనసు అయ్యో, చూస్తుండగానే మనుషులు ఇలా వెళ్ళిపోతున్నారనే భయం, బాధ. మనకి ఆదరించేది ఎవరు, ఏదైనా ఉంటే చెప్పుకోవటానికి ఉండేది. ప్రార్థన చేస్తున్నామని చెప్పారు. అమ్మ లేదని మీరు బాధపడద్దు నాన్న, ధైర్యంగా ఉన్నాడు అని మమ్మల్ని చాలా ధైర్యపరిచారు. చాలా ప్రేమించాడు మా కుటుంబాన్ని. వస్తూ వచ్చాడంటే చాలు మాకేదో ఒకటి కొనుక్కోండి, తినండి అని బయటికి వెళ్ళి ఏదో ఒకటి తెప్పిస్తా చూసాను. ఈరోజు ఈ ఆఖరి నా తర్వాత అమ్మాయికి చెప్పాలో అంటే చెప్తే ఎలా తీసుకుంటుందని చెప్పాము. ముగ్గురం ఇంకా వాళ్ళిద్దరైతే భయంకరంగా ఏడ్చేశారు. ఎందుకనంటే మేము ఆయన చేతుల మీదగానే పెరిగాము. లాస్ట్ డేస్లో ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎంత ఆశపడ్డాను, నేను చూడాలి మామయ్య దగ్గరికి వెళ్ళాను. కానీ మొన్న వీడియో కాల్ చేశారు. చేసినప్పుడు మావయ్య బాగున్నామంటే బాగున్నాను, నువ్వు ఎట్లా ఉన్నావమ్మా అని అడిగారు. బాగున్నాను మావయ్య. చాలా సంతోషం అండి. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నిన్న బర్త్డే జరిగింది. నాకెందుకు ప్రేరేపణ, సడన్గా నేను ఫోన్ చేశాను. ఒక తల్లి అక్కడ ఉన్నారు. ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నారు ప్రసవ్ మావయ్య అని అంటే, అమ్మ నేను వెళ్ళి పలకరించాను, ఈరోజు ఆయన బర్త్డే అంటే కదా అని. అవునా, గుర్తులేదు మాకు. సరే అని చెప్పి లైవ్ ఇట్లా చూస్తే పెట్టారు నిన్న పోస్ట్. రాత్రి టయానికి చూసి నేను చాలా సంతోషించాను.
అబ్బా! ఎంత గ్రాండ్‌గా చేస్తారు. ఆయన జీవితంలో ఫస్ట్ టైం. మామూలుగా చేస్తుంటారు బర్త్‌డేస్ ఏదో అట్లా కేక్ కట్ చేసుకుని. సంఘంలో అంతమంది పిల్లల మధ్యలో యూత్ రిట్రీట్ అంట. ఆయన ముందు నుంచి చెప్తున్నారంట దైవ సేవకులకి. ఆయన నిజంగా చాలా ప్రేమించారండి వాళ్ళు. మేము చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేశారు. ఎందుకంటే ఆ దైవజనుల దగ్గరికి దేవుడే నడిపించాడు ఆయన్ని. ఆయన దగ్గరికి చాలా బాగా చూసుకున్నారు. నేనైతే ఏమి ఇవ్వలేను కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేయటమే. ఆమెను బాగా చూసుకున్నాను. ఇక్కడున్న బ్రదర్ కూడా చాలా బాగా చూసుకున్నారు. లాస్ట్ డేస్లో మేము ఎవరూ లేకపోయాం. ఆయన దగ్గరికి వెళ్ళి చూసింది కూడా లేదు, కానీ ఫోన్లు మాత్రం చేస్తూ వచ్చాము. నేనైతే కనుక్కుంటా మాట్లాడుతూ ఉన్నాను. చాలా దుఃఖమే ఉంది మనసులో. ఏదేమైనా నాకైతే చాలా సంతోషంగా వెళ్ళి ఈ కార్యక్రమానికి నేను వస్తానని నిలబడ్డా. ఇక మేము ఇద్దరం వస్తాము, నేను జ్యోతి ఇక బయలుదేరామండి. ఎట్లాగైతే ఈరోజు దైవజనులు చూడడానికి వెళ్ళాము. వస్తున్న మినిస్ట్రీ తరపున ఏం పేరు ఫ్రెడ్ అన్న, ఆ తర్వాత ఆనంద్ అన్న, సాగర్ అన్న వచ్చారు, నిరీక్షణ అన్న వచ్చారు. ఆయన సంస్థలో ఉంటే అది వేరుగా ఉండేది. ఎందుకంటే ప్రేమక్క గారు, రూతక్క గారు వీళ్ళందరూ కూడా మంచి పరిచయం. బాగా ప్రసాద్ అన్న అంటూ వాళ్ళు చాలా ప్రేమించిన వ్యక్తి. కానీ ఏదేమైనా అందరం అక్కడ కలుసుకుంటాం ఒకరోజు. నాకు బాధ ఏంటంటే అందరం మాకు బాగా పరిచయమైనారు. మాకు కొద్దిమంది తెలుసు క్లోజ్ అంటే, వాళ్ళందరూ దూరం అయిపోతుంటే అయ్యో ఉన్న ఆధారాలు పోతున్నాయి అనే బాధ అయిపోయింది. ఆధారాలు పోతున్నాయి. మేము చూసుకోలేకపోయినా ఆయన్ని దైవజనులు చూసుకున్నారు. వాళ్ళ పరిచయం దేవుడు ఆస్వాదిస్తున్నాడు కూడా. ఒక తండ్రిలాగా చూసుకున్నారంటే అక్కడ సేవకులు బ్రదర్స్ కూడా. నేను తెచ్చుకుందామంటే 3 ఆడపిల్లలు. డాడీ హెల్త్ బాగాలేదు, ఇంట్లో పరిస్థితి బాగా అంటే ఎవరు లేరు, మేము ఆడపిల్లలం కదా. ఆయనకి 1, 2 అన్నీ ఆ బ్రదర్సే చూసుకున్నారు. అయితే దేవుడు మరి సేవకుల్ని వాళ్ళ పరిచయాన్ని ఆస్వాదించాలి. సమాధి కార్యక్రమం ఎవ్వరు వాళ్ళ వల్లే రాలేదు, కానీ ఆత్మీయ బంధువులంగా మేమందరం వెళ్ళాము. బైబిల్లో ఒక మాట ఉంది కదా, చదువుదాము. గొడ్రాల పిల్లలు కననిదాన జయం గీతం ఎత్తు, ప్రసవవేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందం పడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమేనండి, కన్న బిడ్డలు కూడా చేయలేరు అంత పరిచర్య ఆయనకి. ఆ విధంగా అక్కడున్న బిడ్డలు జెర్మియా గారు మరి ఎట్లా చెప్పారో, ఏ విధంగా వాళ్ళు ఆత్మీయంగా నడిపించారో, వాళ్ళు చేసే పరిచర్య అర్థమైంది. మంచి మనసుతో చేశారు. పాస్టర్ గారే కానీ, అక్కడున్న పాస్టర్ గారే కానీ, కుటుంబంలో ఒక మనిషిని మేము పోగొట్టుకున్నాం. ఓకే, ఏదేమైనా ప్రభు దగ్గరికి వెళ్ళారు, అందుకు సంతోషం. మనుషులు ఇలా పోతుంటే బాధ అయిపోతుంది, తెలుసు వాళ్ళు. మా 2 సిస్టర్స్ కూడా చాలా బాగా బాధపడిపోయారు, ఏడ్చేస్తారు. ఎందుకనంటే మమ్మల్ని అంత ప్రేమించారండి. ఇప్పుడు అందరూ సేవకులు అందరూ కలిసేది వేరు. చిన్నప్పటి నుంచి మాకు అన్నం కలిపి పెట్టేవాడు, స్నానాలు చేయించి మమ్మల్ని బయటకు పార్కింగ్ అట్లా తీసుకెళ్ళేవాడు.
వాక్యం వచ్చినప్పుడల్లా వాక్యం చెప్పి మమ్మల్ని ధైర్యపరిచాడు. అమ్మ చనిపోయినప్పుడు ఫోన్లు చేసి ఎట్లా ఉన్నారా అని అడిగి కనుక్కునేవాడు, మా కోసం ప్రార్థన చేసేవాడు. ఆయన సమాధి కార్యక్రమం చాలా గ్రాండ్గా చేశారు. నిజంగా సమాధి పెట్టి ఎంతో చాలా చక్కగా చేశారు. ఏదేమైనా ఆయన ఆత్మకి మనశ్శాంతి కలుగు. ఏదో దుఃఖమైన నిన్న ఏదో ఏడుస్తున్నాడు, ఏదో తన మనసులో వేదన. కానీ నిన్న ఆయన బర్త్డేకి మంచి డ్రెస్ వేసి దైవ కళ కనిపించిందని అంటున్నారు అక్కడ జెర్మియా పాస్టర్ గారు. నిజంగా అండి, క్రీస్తు ప్రేమ కలిగిన వాళ్ళే ఆ ప్రేమను చూపిస్తారు. క్రీస్తుని కలిగిన వారు మాత్రమే ప్రేమను చూపిస్తారు. ఆ మనిషి యేసయ్య దొంగ శిలువ మీద ఉన్నప్పుడు, ప్రభువా నీతో పాటు నన్ను రాజ్యంలో చేర్చుకోవా అన్నప్పుడు ఆయన ప్రేమ చూపించి పరదేశంలో ఉంటామన్నాడు. అదేనండి యేసే ప్రేమ. ఎంతో గజ దొంగవని, ఈయన గజ దొంగగా ఏం కాదు, ఒక దైవచనుడిగా వాళ్ళు క్రీస్తు ప్రేమను బట్టి చాలా హత్తుకున్నారు, ప్రేమించారు, వాళ్ళ తండ్రిలాగా వాళ్ళు భావించారు, చాలా బాగా చూస్తున్నారు. నిజం, మనం కూడా ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమతో ప్రేమించుదాం. ఎవరిని తృణీకరించకుండా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించుదాం. వాళ్ళు తృణీకరించు. దేవుని రాజ్యం అయితే ఇప్పుడు పలానా మినిస్ట్రీ వ్యక్తి, పలానా వ్యక్తి, వెళ్ళిపోయిన వ్యక్తి వచ్చాడు అని నా బిడ్డ యేసు రక్తంలో కడగబడిన బిడ్డ దేవుని సేవ చేశాడు అని హృదయపూర్వకంగా ప్రభు హత్తుకున్నాడండి ఆయన్ని. మనుషులైతే ఇప్పటికీ విభేదాలు ఉండొచ్చు, కానీ యేసయ్య మాత్రం ఆ భేదం ఆయనకి లేదు. నిజంగా ఆయన కోపిష్టే కొంచెం. సరే, బలహీనతలు అంటే మనిషికి ఉంటాయి. ఆయన సంపూర్ణంగా సిద్ధపరచుకున్నారు. నిన్న కార్యక్రమం అయిపోయింది, చక్కగా వాళ్ళతో మాట్లాడాడంట. ఆ తర్వాత బిర్యానీ రైస్ పెట్టారంట, కొంచెం తిన్నాడంట. ఆ బ్రదర్ చెప్తున్నారు 3ంటికి లేచాడంట. బ్రదరు లేచి, అన్న మరి వాష్రూమ్కి వెళ్తారా అంటే లేదు అన్నాడంట. వాటర్ తాగుతావా అంటే సైక్ చేశాడంట వద్దు అని. ఆ తర్వాత ఆయన 6ంటికి లేచి చూసరికి లేదు, ఆలోచిస్తూ ఉంటాడు. సంపూర్ణమైపోయింది నా పరిచర్య అన్నాడంట. మీకు తెలీదండి, కొంతమంది ప్రవక్తులు ప్రకటన గ్రంథం ఏ విధంగా రాయబడింది, చెరసాల్లో ఉండి 10 మందిలో ఉండి రాశాడు యోహాను గారు? లేదు. ఆయన కొన్ని పుస్తకాలు, వాక్యాలు రాసి, రే చదువుకోండిరా, నేనున్నా లేకపోయినా మాకు కొన్ని పుస్తకాలు ఇచ్చి రాసి, ఆయన స్వహస్తాలతో రాసి చదువుకోండి అని మాకు పుస్తకాలు ఇచ్చిండారు. ఇంకా ఉన్నాయి, బైబిల్స్ పుస్తకాలు ఉన్నాయంట. నేను అన్న పంపిస్తావా బ్రదర్ అని అడిగా. పంపిస్తానక్క అన్నాడు. చూద్దాం, పంపించినా పంపించకపోయినా ఏం పర్వాలేదు, వాళ్ళు బాగా చూసుకున్నారండి, చాలా బాగా చూసుకున్నారు ఆ బ్రదర్స్. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే అట్టి మనస్సు కలిగి మంచి మనస్సుతో వాళ్ళు చేశారు. నిన్నంట అబ్బో బిర్యానీ వండి, స్వీట్స్ వండి, రకరకాల చేసి ఆ యూత్ పిల్లలు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక కేక్ ఇచ్చారంట. అంత బాగా జరిగిందంట. నా సేవ పరిచర్య ముగించబడింది. వైరాగ్యంగా ఉండండి, దేవునిలో ఉండండి అని చెప్పారంట. ఉంటే ఆ బల్బు కనిపెట్టిన వాళ్ళలాగా మీరందరూ చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళైతే ఆ విధంగా ఉండాలి. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళైతే బలంగా 2 మాటలైన బంగారపు మాటలు చెప్పాడండి. ఏం పర్వాలేదు, ప్రభువు దగ్గర చేరి ఉన్నారు. ఆత్మ ప్రభు దగ్గర చేరింది. అందుకే దేవుడు ఎవరికి మీరు తీర్పు తీర్చకండి. ఎవరి విషయంలో మనం తీర్పు తీర్చడానికి లేదండి. కాబట్టి దేవుడు ఆయన ఆత్మకు మనశ్శాంతి కలగాలి. ఇప్పుడే 9ంటికి ఇప్పుడే జస్ట్ వచ్చాను, వెంటనే వీడియో పెట్టాను. ఇంకా స్నానం చేయాలి.
నా ప్రయాణం కూడా దేవుడు ఆస్తికరంగా జరిగించారు. ఓకే, మా సిస్టర్ ఈరోజు తనుండి జరిపించుకుంది, చక్కగా ఆస్తికరంగా జరిగింది. పెందలాడి రావాలని ఎంత మేము ట్రై చేసినా అవ్వలేదు. ఓకే, జరిగించారు. దేవుని పని జరుగుతుంది, అది ఆగదు. ఎవరు ఆపినా ఆపాలని చూసినా అది ఆగదు. దేవుని పని జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుని దగ్గరికి వెళ్ళారు ఆయన. సంతోషం, లోపల దుఃఖము, ఏడ్చి ఈ తల వెనక భాగం బాగా నొప్పి వస్తుంది. ఎందుకంటే ఆయన చూపిన ప్రేమ అంతా ఇంత కాదండి. ఫోన్లు చేసి ప్రార్థనలు చేయటం కానీ, నానా ధైర్యంగా ఉండండి, అమ్మలేదని మీరు అధైర్యం చెందొద్దు అని ఎంతో ధైర్యంగా చెప్పిన వ్యక్తి. కానీ అక్కడున్న దైవజనులకు కూడా ఎంతో ధైర్యం ఇచ్చాడు ఆయన. వాళ్ళ పరిచర్య అంతా ఇంత కాదు. ఓకే, దేవుడు ఆయన ఆత్మకి మనశ్శాంతిని ఇస్తున్నాడు. ఎంతో వైభవంగా జరిగింది. ఎవ్వరు లేకపోతే విడవబడిన దాని సంసారి పిల్లల దానికంటే విడవబడిన దాని పిల్లలు వివాహం పిల్లలు లేకపోయినా పిల్లల్లాగా ఆత్మీయ బిడ్డల్లాగా అందరు పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఏం పేరు, డేవిడ్ పాస్టర్ గారు చిన్న కొడుకు, వాళ్ళ భార్య, వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా చాలామంది సేవకులు వచ్చారు. దేవుడు మరి ఆశ్చర్యకరంగా జరిగించారు. నిజంగా ఆయన ఆత్మ దేవుని దగ్గరికి చేరింది. అందుని బట్టి స్తోత్రములు. దేవుడి కృప చూపులాగన అలాగే మనం కూడా ఘనమైన పరిచయలో కొనసాగబడాలి. దేవుడు కృప దయచేయలాగన ఆ సంఘానికి, ఆ పరిచర్య వాళ్ళు చేస్తున్న వారికి దేవుడు ధైర్యం ఇవ్వాలి. అలాగే ఆయన ఆత్మకు కూడా మనశ్శాంతిని దేవుడిచ్చారు. ఆయన కోరుకున్నట్లే ప్రభువు అన్నీ సమాధానంగా సంపూర్ణంగా చేసి ఉన్నారు. అందుని బట్టి స్తోత్రములు. దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రైజ్ లార్డ్.